పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్షం మూలికా శాస్త్రం గత 42 సంవత్సరాలుగా ఈ యొక్క విద్యను నేను అతి కష్టమైన ఈ విద్యను నేను ఇష్టంతో ఈ విద్యను అటు ఉద్యోగం చేసుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్లో మిలిటరీలో పనిచేసుకుంటూ ఇటు ఈ విద్యను కూడా కొనసాగించినాం. అయితే ఈ గత 42 సంవత్సరాలుగా నేను చేసిన ఈ విద్య యొక్క ఫలితాలనే నేను పబ్లిక్కు పంచుతున్నాను. అయితే దీని లోపల ఏంటంటే మంత్రము ఉందా, యంత్రము ఉందా, రుద్రాక్షలు పనిచేస్తాయా, మళ్ళీ వాస్తు ఉందా, నవరత్నాలు పనిచేస్తాయా, అసలు మానవ శరీరం మీద ఏం పనిచేస్తుంది, వీళ్ళకి ఇవన్నీ ఉన్నాయా లేదా, అసలు బూటకమ్మా నిజమా, యజ్ఞయాగాదులు చేస్తారు, ఆ యజ్ఞాలలో పండ్లు ఫలాలు తేనె నెయ్యి విపరీతంగా వస్తుంటారు, కొన్ని లక్షల రూపాయలకు దాన్ని ఖర్చు పెడుతుంటారు. అయితే ఇవన్నీ ఉన్నాయా, వేస్టేజ్ చేస్తున్నారు అనేది నాది ఒక సంకల్పం. చిన్నప్పటి నుంచి 8వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా నాకు దీని మీద ఒక అన్వేషణ అనే ఒక మైండ్ వచ్చేసింది. అన్వేషణ చేయడం అంటే రీసెర్చ్ చేయడం, ప్రతి దాని గురించి తెలుసుకోవడం, బాగా డీప్గా పోయి తెలుసుకోవడం, అసలు ఉందా లేదా అనే దాన్ని. ఒక బ్యాటరీ ఉంది, దాన్ని పగలొట్టి చూస్తే బొగ్గు ఉంటుంది, ఒక సెల్ ఉంటుంది, కానీ ఆ పక్క వైర్లు పెట్టి బల్బు పెడితే కరెంట్ వస్తుంది. మిరాకిలే కదా. ఇలాంటివన్నీ అసలు ఏంది, తాయిత ఉందా, తాయిత లోపల అన్ని యంత్రాలు పెడతాం, యంత్రాలు పెట్టి మూలికలు పెడతాం, సేమ్ బ్యాటరీ పెట్టినట్టు దాంట్లో బొగ్గు పొడి పెడతాడు, ఓ పెన్సిల్ లాగంటిది ఒకటి పెట్టేసేస్తాడు, సిరమిక్ ఏదో పెట్టగానే దాంట్లో కరెంట్ వచ్చేస్తుంది. అట్లనే తాయితలో కూడా ఒక పవర్ వచ్చేస్తుంది అనమాట. ఆ పవర్ అనేది ఏంటంటే మానవ శరీరం మీద మనం కట్టుకున్నప్పుడు దానికి ఒక పవర్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి వానికి నెగిటివ్ ఏదైతే బాడీలో ఉందో వెళ్ళిపోతుంది, ఇది పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనము ఈ యొక్క శాస్త్రాన్ని అడుగంటిపోతున్న ఈ రోజులలో దానికి ఎదురుతున్నాను నేను. అయితే ఎంతోమందికి బాగుపడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు నాకు చేసి, గురుగారు మాకు బాగైంది, మీరు తాయిత గురించి చెప్పారు, ఒక యంత్రం గురించి చెప్పారు, మళ్ళీ ఒక మంత్రం చెప్పారు, అవి మేము చేసుకొని చూస్తున్నాం, బాగుపోతుందని. చాలా సంతోషం నాకు. అయితే మీరు ఏదన్నా కట్నం కానుకలు ఇవ్వాలని అనుకుంటే మాత్రం ఏదన్నా గుళ్ళే అన్నదానం చేయించండి. కానీ నాకు ఇలాంటి కట్న కానుకలు తీసుకున్న దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఇచ్చిన ఆయన దివ్య శక్తి, దివ్య జ్ఞానాన్ని మీ అందరికి పంచాలనేది నా యొక్క సంకల్పం. కాబట్టి మీరు ఏదన్నా చేయాలనుకుంటే అన్నదానం చేయించండి, లేకుంటే ఏదన్నా గుళ్ళల్లో అన్నదానం పెట్టేయండి. కాబట్టి ఈ రోజులలో ఏంటంటే మానవునికి అప్పుల బెడదలు ఎక్కువైనాయి. ఈ అప్పుల బెడదల గురించి ఏంటంటే మా మనిషికి ఎన్నో రెమెడీలు చెప్పింది నేను గతంలో.
చేసుకోండి. నా యొక్క పరిష్కార మార్గం ఛానల్ ఓపెన్ చేసి దాని లోపల ఎన్నో రెమెడీలు ఉన్నాయి. నా ఎపిసోడ్లు చూడండి, చేసుకోండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చేసి దాన్ని 10 మందికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. చేసి 10 మందికి చేస్తే మీరు కూడా ఒక పుణ్యం పని చేసినట్టు ఉంటుంది. ఓకేనా? అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యం, ధనం మూలం మీద జగత్తు. అయితే ఆరోగ్యం బాగాలేకుంటే వాడు వేస్ట్. ఆరోగ్యం బాగాలేకుంటే ఎంత ధనం ఉన్నా వేస్ట్. ఏం చేసుకున్నా తినలేడు, లేచి తిరగలేడు, ఏది అనుభవించలేడు. అందుకని దీని మీదనే నా అన్వేషణ. ఆరోగ్యమే మహాభాగ్యం, ధనం మూలం మీద జగత్తు. లౌకికమైన కోరికలు ఏదైతే ఉంటుందో మానవులకు ఉండే ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ నేను చేసేది. అయితే దాని గురించి ఏంటంటే మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఆ రోజు ఋషులు అందించారు ఎన్నో మూలికలు, ఎన్నో యజ్ఞాగాదులు చేసేటివి మూలికలు, ఏది తినాలి ఏది తినొద్దని. అయితే ఈరోజు మీకు ఏంటంటే నేను ఒక ఔషధం గురించి చెప్తాను. ఏంటంటే శిలాజిత్. ఈ శిలాజిత్ అనేది క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి మీకు. ఇక్కడ మెడికల్ షాపులలో దొరుకుతున్నాయి. అది పౌడర్ కూడా ఉంటుంది. ఆ పౌడర్ కొంచెం తేనెలు వేసుకొని నాకినట్టయితే ఈ దాన్ని బలం వస్తుంది అనమాట. అయితే ఈ శిలాజిత్ ఎట్లా కనిపెట్టిరు ఆ రోజులలో అంటే ఒక పెద్ద బండ గుండు పగిలిపోతుంది అనమాట కొన్ని వేల సంవత్సరాలకు. పగిలి దాన్ని శిల నుంచి జిత్ అంటే సొనగారుతుంది. శిల అంటే గుండు, ఒక రాయి, అది పగిలి దాంట్లో నుంచి జిత్ అంటే దాంట్లో నుంచి వచ్చిందనమాట. అయితే ఈ శిలాజిత్ అనేది ఎట్లా కనిపెట్టిందంటే ఋషులంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే ఒక కోతి వచ్చింది. కోతి వచ్చేసి అక్కడ ఆడుకుంటున్నది, జ్వరంతో ఉంది ముసలి కోతి. అక్కడ పండుకొని ఉన్నది, అన్ని కోతులు ఆడుతున్నాయి తిరుగుతున్నాయి. ఇది మాత్రం పండుకొని ఉన్నది. దానికి ఆకలైనప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కోతులది ఏది పడితే అది టేస్ట్ చూసి పడేస్తాయి. అయితే ఇది ఏం చేస్తుంది, ఆ గుండు దగ్గర పోగానే అక్కడ శిలాజిత్ ఉంది కదా, దాన్ని తినితే దానికి మంచిగా అనిపించింది. బాగా తినేసేసరికి క్షణాల మీద దాని జ్వరం తగ్గిపోయింది. ఆ ముసలి కోతిది తగ్గిపోయి ఏం చేసింది, దానికి సెక్స్ కోరిక కలుగుతూనే ఉంది వెంబడే. ఈ శిలాజిత్ అనేది ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకు సువగ్ర, మ్యాన్ఫోర్స్ ఇలాంటివి వేసుకుంటే గుండె మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి శిలాజిత్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఒక వారం రోజులు వేసుకొని రోజు ఒకటి వేసుకొని నీళ్ళు మీరు పాలు తాగినట్టయితే సెక్స్ కోరిక అనేది పెరుగుతుంది, సెక్స్ కూడా వస్తుంది. అంటే మెయిన్గా ఏంటంటే షుగర్ వచ్చిన వాళ్ళకు సెక్స్ పోతుంది. పోయినప్పుడు భార్య మంచిగా తయారైతే దాని మీద అనుమానం, తిట్టడం, ఇంతసేపు ఎడిపోవడం, ఈ మనిషికి ఒక లోపం ఏర్పడ్డది కదా, భార్య మీద అనుమానాలు వస్తుంటాయి, ఇంట్లో గొడవలు అవుతుంటాయి. అందుకని ఈ శిలాజిత్తు మీరు వారం రోజులు వేసుకోండి, రోజు ఒకటి పాలు తాగండి. వారం అయినాక సెక్స్లో పాల్గొంటే మీకు 100% సంపూర్ణమైన సెక్స్ మీకు ఉంటుంది. ఏదైతే అంగం గట్టిపడుతుంది. కాబట్టి శిలాజిత్ అనేది మీకు ఆయుర్వేదిక్ షాపులలో దొరుకుతుంది, తెచ్చుకొని వాడుకోండి. షుగర్ ఉన్న వాళ్ళకు ఇది నా యొక్క గుడ్ సందేశం, అంటే మంచి స్వార్థ. దీన్ని వేసుకొని చూడండి. ఈ సువగ్రాలు మళ్ళీ వచ్చేసి మ్యాన్ఫోర్స్ అటువంటి వేసుకోకండి. ఈ శిలాజిత్ వేసుకొని పాలు తాగండి. మంచి చక్కెర, షుగర్ లేని వాళ్ళైతే చక్కెర వేసుకొని తాగొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళైతే వితౌట్ షుగర్ పాలు తాగాలి. ఒక క్యాప్సూల్ ఉంటుంది, క్యాప్సూల్ వేసుకొని ఏది శిలాజిత్ క్యాప్సూల్ అంటే ఇస్తారు. వారం రోజుల తర్వాత, వారం వేసుకున్న తర్వాత వారం రోజులకే దాన్ని పవర్ వస్తుంది అనమాట. ఈ చెట్ల మందులకి ఎప్పుడైనా ఈ ఇంగ్లీష్ మందులు ఏంది ఇప్పుడు మ్యాన్ఫోర్స్ కానీ అవి కానీ 5-6 గంటల ముందు వేసుకుంటే సెక్స్ వస్తుంది. ఇది అట్లా కాదు, అదేమో టెంపరీ, ఇది పర్మనెంట్. కాబట్టి మీరు ఎక్కడైనా సరే జెంట్స్ వాడవచ్చు, ఇది లేడీస్ వాడేది కాదు. లేడీస్కి అయితేనేమో రెవిటాల్ అని ఉంటుంది, లేడీస్ వాడేది. ఆ రెవిటాల్ వేసుకోవాలి. వేసుకుంటే కూడా వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది. అయితే ఇవన్నీ చేసుకోండి. మీకు ఏదైనా కావాలి, మంత్రం కానీ, యంత్రం కానీ, రుద్రాక్ష కానీ, మూలికలు కానీ, ఇలాంటి వాటి మీద మీకు ఏదైనా కావాలని అనుకుంటే నా దగ్గర రాండి. లేదనుకుంటే మీరు ఏదైనా నివారణ చేసుకోవాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే లేవు, విదేశాలకు పోతలేరు, మళ్ళీ వచ్చేసి సంతానం లేదు, మళ్ళీ భార్యాభర్తలు గొడవలు అవుతున్నాయి,
ఇలాంటి అన్నిటి దగ్గర అది సంపూర్ణమైన మీకు పరిష్కారం అందిస్తాను నేను. కాబట్టి నేను ఉండేది ఎల్బీనగర్లోనే, బిఎన్ రెడ్డి కాలనీ, ఏది హైదరాబాద్లో. మీరు దూర దూర ప్రాంత పల్లెల్లో అయితే సికింద్రాబాద్ బస్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఎల్బీనగర్ మెట్రోకి రండి. అక్కడి నుంచి ఆటోలు ఉంటాయి, ఆటో డైరెక్ట్ మా ఆఫీస్ దగ్గర తీసుకొస్తుంది. మీరు మంగళవారం సోమవారం మాత్రము 2 రోజులు హాలిడే ఉంటుంది, మిగతా రోజులలో ఎప్పుడైనా రావచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించుకొని కూడా రావచ్చు. జై గురుదత్తం.